గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో బాగా హాట్ గా తిరుగుతున్న న్యూస్ ఏంటంటే వెంకటకృష్ణ. ఇన్నాడు అంటే ఒకప్పుడు 2014 నుంచి 2019 దాకా విజయవాడ బేస్డ్ గా వెంకటకృష్ణ గారు ఒక ఛానల్ రన్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని వదిలేసి మన ఏబిఎన్ లోకి వచ్చారు. ఏబిఎన్ లోకి వచ్చి గత 5 సంవత్సరాలుగా డిబేట్లు కంటిన్యూ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ రావడం వల్ల మరి ఏంటో గానీ, మళ్ళా ఇప్పుడు ఏబిఎన్ ని వదిలేసి వెంకటకృష్ణ గారు వెళ్ళిపోతున్నారు. ఏదో కొత్త ఛానల్ పెట్టబోతున్నారు. అది బీజేపీ అండదండలతో అని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో స్లోగా బీజేపీ పాగా వేయడానికి మాత్రం బాగా ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం నిజంగా సోషల్ మీడియాలో కనుక చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు హిందూ అతివాదం ఒకటి, అలాగే కుంభమేళాలు ఇలాంటి అట్లన్నిట్లోనూ చాలా హైపర్ గా రియాక్ట్ అవుతా ఉన్నారనమాట. సో డెఫినెట్ గా బీజేపీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఇక్కడ కూడా వాళ్ళకి సొంత మీడియా ఉండాలి. ఎంతసేపు అని వాళ్ళు వీళ్ళ మీద మీడియాల మీద డిపెండ్ అవుతాం. సో వాళ్ళు ఒక మీడియాను లాంచ్ అయిపోతున్నారు అన్నట్టు అంటున్నారు అనమాట. ఇవన్నీ ఊహగానాలే సార్. ఇందులోనూ మనకి క్లారిటీ లేదు. బట్ ఇవన్నీ కూడా మీడియా సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్. సో మీరేమంటారు సార్ దీని గురించి? నేను కూడా 4, 5 రోజులుగా చూస్తానే ఉన్నాను. వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి బయటికెళ్ళిపోతున్నాడు అని కొంతమంది ఇప్పుడు ఈ వైసీపీ ఆహ్, సోషల్ మీడియాలో అయితే రాధాకృష్ణ ఏదో తన్ని తగలేస్తున్నాడు అనే రకంగా కొన్ని వీడియోలొస్తా ఉన్నాయి. మిగతా న్యూట్రల్ మీడియాలు గాని, లేకపోతే ఇప్పుడు యువతల సైడ్ ఉండే ఈ మీడియాలో గాని కొద్దిగా పుకార్లులాగా వదిలేసి వెళ్తున్నాడట. ఆహ్, మీరిందాక అన్నట్టుగా ఒక బీజేపీ నాయకుడి అండదండలతోటి ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేయబోతున్నారంట. అందులోకి ఈ వెంకటకృష్ణ మెయిన్ హెడ్‌గా ఉంటాడంట అనేది. యాక్చువల్‌గా వెంకటకృష్ణ ఈ టీవీలు పెట్టడం ఆయనకు కొత్తేం గాదు. ఆయన చాలా పాత మనిషి. ఉమ్, ఈ పర్వతనేని వెంకటకృష్ణ చాలా పాత మనిషి. మీరు చెప్పారు ఇందాక ఏపీ 24/7 ఉమ్. దానికంటే ముందు ఆయన 6 టీవీ పెట్టించాడు. ఓకే, ఓకే. ఆహా. అంతకుముందు ఈనాడులో పని చేయనివ్వండి, తర్వాత టీవీ5లో చేయనివ్వండి, ఇయన్నీ తర్వాత ఫస్ట్‌గా ఆయన హైదరాబాద్ బేస్‌గా 6 టీవీ అని పెట్టించాడు. ఆ 6 టీవీని మధ్యలో వదిలేసి దానికున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సాటిలైట్ ఛానెల్ పెట్టడం అంటే అది మహా ఒక వైట్ ఎలిఫెంట్ అన్నమాట. దాని మీద ఏం వస్తాయో, ఎలా వస్తాయో తెలీదు గానీ, బయటకు అదే లోపలంతా బొక్కలు పడిపోయిన చొక్కా యేసుకొని, పైన మంచి బ్లేజర్ యేసుకొని తిరుగుతుంటే ఎట్టుంటదో, అలానే ఉంది న్యూస్ ఛానెల్ల పరిస్థితి. ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ గాని, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, వాటన్నిటిని మెయింటైన్ చేయటం గాని, ఆ సాలరీస్ పే చేస్తుంటే ఒక ఈ పెట్టిన ఓనర్‌లకి కళ్ళెమ్మట నెత్తురు రావడమే. అలా ఉంది పరిస్థితి. అందుకని ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది కూడా కొంచెం వస్తుంది గాబట్టి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అయితే తక్కువవుతుందని అనుకుంటున్నారు గానీ, అంత ఆర్భాటంగా అంత ఈ ఇదిగా ఆర్‌టీవీ కూడా పెట్టాడు 'రవిప్రకాష్ టీవీ.' ఉహు. అచ్చం టీవీ9 మోడల్‌ని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో పెడితే ఎలా ఉంటదో ఆర్‌టీవీ అలానే ఉంటది. దాని మీద ఏమొస్తన్నాయో, ఏం రావట్లేదనేది తెలీదు. ఇప్పుడు ఆ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ పెట్టి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తారు అని అనుకుంటే, వెళ్ళటానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ రోజున బీజేపీకి కొత్తగా ఇక్కడ ఒక మీడియా అవసరం లేదు. మా ఇప్పుడు ఛానెల్స్ పెట్టిచ్చేసుకొని, వాళ్ళ చేత ఇది జేసుకోవాల్సిన అవసరం లేదు. మీరన్నట్టుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయటం కోసం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ చేత సనాతన ధర్మం అనిపించనివ్వండి. మొన్నటికి మొన్న అసలు ఏమాత్రం మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అవగాహన ఉందో లేదో నాకు తెలీదు గానీ, మొట్టమొదటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి అటెండ్ అయ్యారు. చిట్ట చివరి రోజున నారా లోకేష్ గారు ఇద్దరు అటెండ్ అయ్యారు. మొన్ననే టెంపుల్ ఎక్స్‌పో అని ఒక ప్రోగ్రాము తిరుపతి బేస్డ్‌గా జరిగింది. దాన్ని పెట్టిన గిరీష్ వాసుదేవ కులకర్ణి అనే ఒక వ్యక్తి గాని, దాని వెనకున్న మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ప్రసాద్ మినీష్ లాడ్ అనే వ్యక్తి గాని, అతని భార్య గాని వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఒక సంస్థ అన్నమాట అది. వాళ్ళు ఆహ్, ఈ గుడులని వాళ్ళు, వాళ్ళు దత్తతలాగా తీసుకుంటారు. ఈ గుడులు మెయింటైన్ చేస్తాం అనే దానికి గాని, మీ టెంపుల్‌లో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయటం కోసం, క్లీన్ దానికోసం, దీనికోసం మేము మీ గుళ్ళని దత్తత తీసుకుంటామని, మీ గుళ్ళని మా మాకప్పగిస్తే మీ గుడిని మేము మెయింటైన్ చేస్తాం అనేది గాని ఆ టెంపుల్ ఎక్స్‌పో. మాకు ప్రపంచవ్యాప్తంగా అనంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ గుళ్ళుండొచ్చు గానీ, ఎక్కువ భారతదేశంలోనే గుళ్ళుండేది. ఆ గుడులు మొత్తాన్నన్నిటిని కలిపి వీళ్ళు ఆ సైట్ కిందకి తీసుకొని
దానికి గాను గిరీష్ వాసుదేవ్ కుల్కర్ణి అనే వ్యక్తి మై గోల్డ్ అని ఒక యాప్ను కూడా ఓపెన్ చేశాడు. దాని ద్వారా ఏంటంటే ఈ గుళ్ళకు వచ్చే ఈ హుండీలో పడే డబ్బులు ఉంటాయి చూడండి, అది అతని యాప్లో పడే వ్యవహారం కూడా ఒకటి చేశాడు. మై గోల్డ్ అనే యాప్ని తీసుకుంటే వాళ్ళు ఈ టెంపుల్లో మనం దక్షిణ హుండీలో వేస్తామే, ఆ హుండీలో వేసే పని లేకుండా టెంపుల్ కి గోల్డ్ కొనడానికో ఆర్నమెంట్స్ దీనికోసమో గోల్డ్ దీనికోసం మై గోల్డ్ అని ఒక యాప్ ఓపెన్ చేసి మీరు అందులో 10 రూపాయల నుంచి 10 లక్షల దాకా ఆ దేవదేవుడికి కానీ లేకపోతే ఏ దేవుడికి అయితే మీరు ఏ దేవుడికి దలుచుకున్నా వాళ్ళ అండర్లో ఉన్న గుడిలో దలుచుకుంటే మీరు దానికి కట్టేయచ్చు. వాళ్ళు ఆ గుడికి గోల్డ్ ఇస్తారంట. ఇస్తారా? మనం నమ్ముతామా? ఇదే గిరీష్ వాసుదేవ్ కుల్కర్ని అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో కానీ అతని ఫేస్బుక్ అకౌంట్స్ లో కానీ నేను విస్తృతంగా సెర్చ్ చేశాను. వీళ్ళు అసలు ఎందుకు వచ్చి ఇక్కడ తిరుపతిలో పెడుతున్నారు అని అంటే, నాకు అందిన సమాచారం ప్రకారంగా ఒకటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వారాహి డిక్లరేషన్ అని ఒక పక్క తిరుగుతూ ఉంటే, మరొక పక్కన హైందవ శంఖారావం అని హిందువులని మొత్తాన్ని రెచ్చగొట్టే విధంగాను హిందువులందరినీ మీరంతా ఒకటై మా వైపు రండి అనేది చెప్పడానికి ఒక రకం అయితే, అది మాస్ హిస్టీరియా టైపు ఒక ప్రోగ్రామ్ అయితే, ఇది డిజిటైజ్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ గుళ్ళు మొత్తాన్ని వాళ్ళ అండర్లోకి తీసుకుంటానికి బీజేపీ ఎప్పుడు కోరుకునేది ఇదే. ఎంత చిన్న గుడి దగ్గర నుంచి అయినా సరే, ఇప్పుడు ఇది టాప్ మోస్ట్ వరల్డ్ టాప్ మోస్ట్ టెంపుల్ అయిన టీటీడీని సైతం వాళ్ళ అండర్లోకి తీసేసుకొని వాళ్ళ దాని ద్వారా మొత్తాన్ని ఏదో మ్యానిపులేట్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం. అందుకని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలోనే పెడతారు ఆ టెంపుల్ ఎక్స్పో ప్రోగ్రామ్ కూడా. దానికి మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ వస్తాడు, గోవా నుంచి ఆ సీఎం వస్తాడు, వాళ్ళిద్దరు బీజేపీ సీఎంలు. మరి ఈయన సెక్యులర్ సీఎం కదా, ఈయన ఎలా వెళ్ళాడో నాకు తెలియదు. ఇలా ఈ వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉంది. వీటన్నిటి గురించి బీజేపీ చేస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఛానల్ కావాలా? అసలు పై నుంచి టాప్ మోస్ట్ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి దాకా నేషనల్ లెవెల్ ఛానల్స్ మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. వాటన్నిటిని గోధి మీడియా అని పిలుస్తారు. ఈ మీడియాని మొత్తం వ్యతిరేకించి వాళ్ళు కానీ డిజిటల్ ది వైర్, ది క్వింట్ లాంటి కానీ, రవీష్ కుమార్ లాంటి జర్నలిస్టులు కానీ, అభిసార్ శర్మ లాంటి వీళ్ళ చేత వేధించబడిన జర్నలిస్టులు కానీ, ఎక్కడో వేరే దేశాల్లో ఉండి ఇక్కడ ఈ దేశంలో ప్రభావం చూపించగలుగుతున్న ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు కానీ ఈ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆ మీడియాలో దీని గురించి చర్చ చేస్తారు. కానీ టాప్ మోస్ట్ ఛానల్స్ మొత్తం బీజేపీ అండర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కొత్తగా ఏం పెట్టాల్సిన పనిలే. వాళ్ళు చేయదలుచుకుంటే ఉన్న ఛానల్స్ ని మొత్తాన్ని లాగేయగలరు. ఎత్తి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. పెట్టుకోకేం చేస్తారండి, వాళ్ళ దగ్గర వీళ్ళ లైసెన్సులు అన్నీ కూడా రెన్యూవల్ అవ్వాల్సింది వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ ఛానల్స్ అన్ని నడవాలంటే వాళ్ళ అభయహస్తం కావాల్సిందే. అట్లాంటి ఇప్పుడు కొత్తగా ఏం లేదు. నాకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లాంటి నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ అంత స్థాయి నాయకుడు కానీ వాళ్ళ పార్టీ అధిష్టానం యొక్క పర్మిషన్ తోటే ఆల్రెడీ నడుస్తున్న ఒక చిన్న సైజు ఛానల్ ఒక దాన్ని ఎంచుకొని దాన్ని ఓన్ చేసుకొని దాంట్లోకి ఈ వెంకటకృష్ణన్ కానీ ఈ వెంకటకృష్ణ లాగానే మరొక ఛానల్లో ఉండి బయటికి వెళ్ళిపోయిన మరొక వ్యక్తిని కానీ పేరు గెస్ చేయండి మీరు. ఆడియన్స్ కూడా, నేను మన చూసే సబ్స్క్రైబర్లు కూడా, వీక్షకులు కూడా చెబుతున్నాను, ఆ వ్యక్తి పేరేంటని గెస్ చేసి కింద కామెంట్ చేయండి. వాళ్ళతో కలిసి మరొక ఛానల్ పెట్టబోతున్నారు. అంటే ఆల్రెడీ ఆ ఛానల్ నడుస్తుంది, ఆ ఛానల్ ని టేక్ ఓవర్ చేయబోతూ ఉన్నారు. దానికి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలాంటి మరొక వ్యక్తి దానికి ఫండింగ్ చేస్తారు. వాళ్ళకి అధిష్టానం యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అంటే టీడీపీ విస్తృతంగా పెంచుకోబోతుంది వాళ్ళని. ఎందుకంటే ఏ రోజు ఏ పేపర్ ని నమ్ముకోలేరు, ఏ రోజు ఏ ఛానల్ ని నమ్ముకోలేరు కదా. అందుకని ఇప్పుడు సాక్షి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లోనే ఉంటది, అది దాటిపోదు. అదే టీడీపీకి అలాంటి ఛానల్స్ ఏమి లేవు కదా. ఈ ఛానల్స్ కావాలంటే వాళ్ళ మీద అయినా చెప్పగలిగే స్థాయిలో ఉన్నాయి కదా. ఎందుకంటే మీడియాలో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 అంటే తీసేయండి, ఆయన
పదవి తీసుకుని మరి వాళ్ళకి గుత్తంగా అప్పచెప్పేసినట్టు లెక్క. యాక్చువల్గా చెప్పాలని అనుకుంటే కనుక TV5 సంగతి తీసేస్తే, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏంటండి పెద్దిరెడ్డి వ్యవహారం బయటపెట్టింది ఎవరు? అసలు మా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఏమేమి దోచుకున్నారు బయటపెట్టింది ఎవరు? సానా సతీష్ వ్యవహారాన్ని బయటపెట్టింది ఎవరు? వీళ్ళే కదా. అందుకని ఇలాంటివన్నీ రాకుండా వాళ్ళ అండర్లో ఉండే ఒక ఛానల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది నాకున్న సమాచారం. దానికి వెంకటకృష్ణ వెళ్తున్నాడు అనేది రూఢిగా తెలిసింది నా వరకైతే. యా, చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళా గత 5 సంవత్సరాలు ఇలా ముందు ఉంది. 4 సంవత్సరాలు ఉంది. సో ఆ నెక్స్ట్ 4 సంవత్సరాలకి గ్రౌండ్ ప్రిపరేషన్ మాత్రం చాలా గట్టిగా చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. సో చూద్దాం, ఇది బీజేపీ ఎజెండాతో వెళ్తుందా, తెలుగుదేశం ఎజెండాతో వెళ్తుందా, లేదంటే జనసేన ఎజెండాతో వస్తుందా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు మహా న్యూస్ కూడా ఇవాళ కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది, ఇది భక్తి భక్తి ఛానల్. ఛానల్. భక్తి ఛానల్ మరి ఇలా అందరూ కూడా భవిష్యత్తులో టీటీడీ చైర్మన్ల కోసం వేసే నాటకాలు అవన్నీ, లేకపోతే బీజేపీ ఎజెండాలతో హిందుత్వాన్ని పెంపొందించాలనో ఏదో చూద్దాం. ఎందుకంటే భక్తి ఛానల్ హిందుత్వాన్ని పెంపొందించటం అనే దానికి ఈ ఛానల్స్ కానీ, ఈ భక్తి ఛానల్స్ కానీ, ఇవి కానీ అవసరం లేదండి. అనాది కాలంగా తురుష్కులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూ మతం మీద విపరీతమైన దాడి చేసినా కూడా ఈ భారతదేశంలో హిందువులే ఇంకా మెజారిటీగా మిగిలి ఉన్నారు. అలాంటిది ఈ రోజున హిందువులు అందరూ అన్రెస్ట్ లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అభద్రతా భావం వచ్చేస్తుంది. ఒక పక్కన క్రిస్టియన్ పాస్టర్లు అందరూ కలిసి మతాలు మార్చేస్తా ఉన్నారు. మా ఈ ఈ ముస్లిమ్స్ అందరూ కలిసి దాడులు చేస్తా ఉన్నారు పక్క దేశాల నుంచి అనేది. అదంతా కూడా అభూత కల్పన. అది కేవలం రాజకీయ పరమైన ఒక డ్రామా లాంటిది. అలాంటి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎంతో మంది వచ్చి ఇక్కడ మార్చడానికి ప్రయత్నం చేశారు. మన హిందూ మతంలోనే కూడా శైవం, వైష్ణవ్ అనే పేరు పెట్టుకుని కొట్టుకు చచ్చినా అలాంటి వాళ్ళందరినీ కాపాడటానికి యాక్చువల్ శంకరాచార్యులు లాంటి వాళ్ళు వచ్చి మొత్తాన్ని సర్వం ఏకం చేయడానికి శివ విష్ణు కోయిల్ లాంటివి తమిళనాడు లాంటి ఆ ప్రదేశంలోనే ఎక్కడైతే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయో వైష్ణవ్ శైవం మీద జరిగే గొడవల్లో ఆయన మొత్తాన్ని కలిపేయడానికి శివ విష్ణు కోయిల్స్ టెంపుల్స్ ని కూడా ఇన్కార్పొరేట్ చేశాడు కాపాడటానికి. అలాంటి వాళ్ళు ఆ తర్వాత ఈ ధర్మం పట్ల ప్రజలకున్న నమ్మకం కావచ్చు, ప్రజల్లో ఉన్న వాళ్ళ భావన కావచ్చు, అది అలాగనే ఉంది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, దాన్ని రెచ్చగొడితే వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన పని లేదు, సనాతన ధర్మ వీరుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాల్సిన పని లేదు. హిందూకి ఏ ఇండివిజువల్ గా ఆ ఇండివిజువల్ లేదు. నేనైనా కూడా నేను సనాతన ధర్మ వీరుణ్ణే. నేను నా ధర్మాన్ని కాపాడుకుంటే నా స్థాయిలో నేను కృషి చేస్తా. అదే హిందువుల్లో ఉన్న గొప్పతనం. దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళంతే, కేవలం రాజకీయమే చేస్తున్నారు. అదే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అవునంటే కాంగ్రెస్ మొన్నటిదాకా ముస్లింలు ఎత్తి మీద పెట్టుకోలేదా, హిందువులు పెట్టుకుంటే తప్పే ఉందన్నది వితండ వాదం చేస్తా ఉన్నారు. బట్ ఏంటంటే హిందువులు అనేవాళ్ళు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే అంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. సో ఈ రోజు వచ్చి ఈ కొత్త పార్టీ వాళ్ళు వీళ్ళు హిందువులను రక్షించక్కర్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఎజెండా నడుస్తూ ఉంది, ఆ ఫ్లో నడుస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.